నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ లాప్లాస్ ఆఫ్ cos 4t ఇంటూ sin 2t డివైడెడ్ బై t ఉంది. ఓకే, ఇక్కడ మనకు డివిజన్ బై t చేసేద్దాం. గివెన్ ఇచ్చిండేది రాయడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా మనకు పైన ఈ విధంగా ఉందంటే ఇది మనకి f(t) అయిపోతుంది. సో చూడండి, హియర్ f(t) అయిపోయింది. ఇక్కడ ఇంటూలో ఉంది, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ సో L(f(t) = L cos 4t ఇంటూ sin 2t. ఈ విధంగా ఉందంటేనే మనకు f(p) కావాలంటే ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా అయితే యూజ్ చేయాలి. కాబట్టి 2/2 అనేది ఇంటూ చేద్దాం. 1/2 బయట పెట్టేస్తాను. L(2) ఇంటూ cos 4t ఇంటూ sin 2t. ఇంకా 2 cos a sin b ఫార్ములా ఏంటి మనకు sin of a plus b మైనస్ ఏంటి sin of a minus b అంతే. ఓకే, ఈ ఫార్ములా అప్లై చేసేసా. ఈ విధంగా అయిపోయింది. sin 60 మైనస్ sin 2t అయిపోయింది. ఇంకా మైనస్ ఉంది కాబట్టి L దానికి అప్లై చేద్దాం. 1/2 టోటల్గా ఇంటూ ఓకే L of sin 60 మైనస్ L of sin 2t. L of sin 60 అంటే 6 డివైడెడ్ బై p² ప్లస్ 6² మైనస్ 2 డివైడెడ్ బై p² ప్లస్ 2² అయిపోతుంది. దీనికి ఇంక ఇలాగే పెట్టేసేయండి. మరి దీనికి స్క్వేర్ ఏం చేయొద్దండి, ఇలాగే పెట్టేసేయండి. ఇది మనకి f(p). రాసేద్దాం. ఇంకా వినో దట్ డివిజన్ బై t ప్రకారంగా ఇది ఓకే. ఈ ఫార్ములా నేర్చుకుంటేనే మీకు ఇక్కడ f(p) చేయాలి, ఏం చేయాలి అనేది తెలిసిపోతుంది. అర్థమైంది కదా మీకు కాన్సెప్ట్ ఇది అనమాట. అందుకని ఫార్ములా ఇంపార్టెంట్. ఇది f(p) తెచ్చేసుకున్నాం ఆల్రెడీ, కానీ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ విధంగా అయిపోతుంది. 1/2 అనేది టోటల్గా రాసేసా ఇక్కడ. అంటే ఇంకా అలా రాకుండా ఇంకా ఇంటూ చేసేసి ఇంకా ఇంటిగ్రేషన్తో పాటు అప్లై చేసేయాలండి. ఇంక మళ్ళీ ఎందుకులే అనేసి. సో ఇక్కడ మనకు 1/2 ఇంటూ 6 కూడా కాన్స్టెంట్ బయట పెట్టేసాను. సో ఇంటిగ్రేషన్ 1 డివైడెడ్ బై p² ప్లస్ 6² ఇంటూ dp మైనస్ 1/2 ఇంటూ 2 కూడా కాన్స్టెంట్ బయట పెట్టేసాను. సో ఇంటిగ్రేషన్ p2 ఇన్ఫినిట్ 1 డివైడెడ్ బై p² ప్లస్ 2² ఇంటూ dp. ఈ విధంగా అయిపోయింది. ఇంకా మనకు తెలుసు ఇంటిగ్రేషన్ 1/x² ప్లస్ a² ఇంటూ dx ఫార్ములా ఏంటి, tan ఇన్వర్స్ x/a హోల్ డివైడెడ్ బై a. కాన్స్టెంట్ అనేది డివైడెడ్ బై a అయిపోతుంది టోటల్. ఇది ఇక్కడ అప్లై చేయండి. ఏమైపోయింది, 6 అయిపోయింది. x ప్లస్ ఏమైపోయింది, p అయిపోయింది. ఇక్కడ చూసుకోండి. ఈ ఫార్ములా డైరెక్ట్గా అప్లై చేసినట్టయితే tan ఇన్వర్స్ p/6 డివైడెడ్ బై 6 లిమిట్స్ ఇక్కడ. ఇది నేను చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదులేండి. ఇంకా అప్లై చేయండి. ఇక్కడ ఇన్ఫినిటీ బై 6 అయితే అవుతుంది. అప్పర్ లిమిట్ బై లోయర్ లిమిట్. ఇక్కడ 6 క్యాన్సిల్ అండి. ఇక్కడ కూడా 2 క్యాన్సిల్. ఈ విధంగా అయిపోయింది. 1/2 ఇంటూ ఇంకా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఈ విధంగా అయిపోయింది. మైనస్ ఇక్కడ కూడా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఈ విధంగా అయిపోయింది. ఓకే, ఇది ఇంకా tan ఇక్కడ ఇన్ఫినిట్ ఉంది కాబట్టి ఏ విధంగా రాసుకోవచ్చు, tan వస్తుంది కాబట్టి ఇంకా ఇన్ఫినిట్ని ఏ విధంగా రాసుకోవచ్చు, tan π/2గా రాసుకోవచ్చు. tan ఇన్వర్స్ tan క్యాన్సిల్. ఇక్కడ కూడా అంతే చూడండి. ఈ విధంగా tan ఇన్వర్స్ tan క్యాన్సిల్. ఈ విధంగా అయిపోయింది. ఇంకా π/2 మైనస్ ఈ విధంగా అయిపోతుంది. మైనస్ 1/2 ఇంటూ π/2 మైనస్ ఇది. ఈ విధంగా ఉందంటేనే ఇక్కడ మనకు ఏ విధంగా రాసుకోవచ్చు, ఇంకా ఓకే π/2 మైనస్ tan ఇన్వర్స్ xగా ఉందంటే cot ఇన్వర్స్ xగా రాసుకోవచ్చు. కాబట్టి cot ఇన్వర్స్ p/6 ఇక్కడ cot ఇన్వర్స్ p/2 అయిపోతుంది. 1/2 అనేది టోటల్గా బయటికి రాసేయండి. 1/2 ఇంటూ cot ఇన్వర్స్ p/6 మైనస్ cot ఇన్వర్స్ p/2 అంతే.